హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈ మధ్య మనం చాలా తరచుగా కామన్గా ఇలాంటి భార్యాభర్తలను చూస్తున్నాం. డాక్టర్ గారు, మేము పెళ్ళి 5-6 సంవత్సరాలు అయింది, మేము ఇంతవరకు కలవలేదు, పిల్లలు వద్దనుకున్నాము, అందుకే కలవట్లేదు, లేదా ఏదో ఒక రీజన్ వల్ల మేము దూరంగా ఉంటున్నాము, లేదా కలవడానికి టైం దొరకలేదు, లేదా ఏదో ఒక విషయం మీద అంటే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి అందుకని కలవట్లేదు అని వస్తూ ఉంటారు. దీన్ని నాన్ కన్జమ్మేషన్ అంటాం. అంటే భార్యాభర్తలు ఒక్కసారి కూడా వాళ్ళు సెక్స్లో కలవకపోతే, ప్రాపర్ ఇంటర్కోర్స్ అవ్వకపోతే దాన్ని నాన్ కన్జమ్మేషన్ అంటాం. ఈ నాన్ కన్జమ్మేషన్కి చాలా కారణాలు ఉంటాయి. అంటే అటు అబ్బాయి సైడ్ నుంచి కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అటు అమ్మాయి సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు సందర్భాల్లో ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అబ్బాయిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నార్మల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు, కోరికలు తక్కువగా ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు, అంటే నేను చేయగలుగుతానా లేదా అన్న ఫియర్ ఉండొచ్చు. కొంతమందికి పెనిస్లో లోపల అంటే ఆ పెనిస్ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఇంటర్కోర్స్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడము, ఆ పెయిన్కి భయపడిపోయి సెక్స్ అంటేనే ట్రై చేయకపోవడము, ఇలాంటివన్నీ ఇది అబ్బాయి సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లం. తర్వాత అమ్మాయి సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమందికి వెజనిస్మస్ అని ఉంటుంది. అంటే వాళ్ళకు తెలియకుండానే ఆ వెజనలోని కండరాలు టైట్ అయిపోతూ ఉంటాయి, దాన్ని వెజనిస్మస్ అంటాం. అంటే ఫోబియా ఉంటుంది. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు సెక్స్ గురించి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొన్ని బుక్స్లో కానీ కొన్ని ఫియర్ఫుల్ స్టోరీస్ విని దాని మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అప్పుడు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టైం వచ్చేసరికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అంటే వెజనల్ మజిల్స్ టైట్ అయిపోవడము, కోఆపరేట్ చేయలేకపోవడము ఇది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి హైమన్ అనేది అంటే కన్నెపొర అంటారు కదా, అది టైట్గా ఉండడము, అది జనరల్గా అది లూజ్ అయినప్పుడు కానీ కొంచెం అది టేర్ అయినప్పుడు కానీ మనకి ఇంటర్కోర్స్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్, అటు అబ్బాయిలోనూ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అటు అమ్మాయిలోనూ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కేవలం ఒకరినే బ్లేమ్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే మేము చూసే పేషెంట్స్లో కొంతమందిలో ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరిని డాక్టర్స్, అబ్బాయిని ఆండ్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, అమ్మాయిని గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ చేయించాలి. సో ఒకవేళ కోరికలు తక్కువగా ఉంటే ఏం చేయాలి అంటే కొంతమందికి ఎరెక్షన్స్ నార్మల్గా ఉంటాయి. డాక్టర్ గారు నాకు ఎరెక్షన్స్ బాగున్నాయి కానీ నాకు సెక్స్లో కలవాలన్న కోరిక తక్కువగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి హార్మోన్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి కోరికలు ఇంక్రీజ్ అయ్యేలాగా మెడికేషన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మనకు ఆ కోరికలు ఒకవేళ ఆల్రెడీ హార్మోన్స్ నార్మల్గా ఉండి కోరికలు తక్కువగా ఉంది అంటే దాన్ని హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అంటాం. సో వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, వాళ్ళకి కొన్ని అంటే బిహేవియరల్ చేంజెస్ చెప్తాము, ఎలా వాటిని సెక్షువల్ కోరికలను ఎలా పెంచుకోవాలి, ఒకవేళ కోరికలు తక్కువగా ఉన్నా కేవలం పార్ట్నర్ కోసమే ఎలా మూడ్ తెచ్చుకొని ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనే దాని గురించి. సో మనకి ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అంటాం. ఓన్లీ ఒక అబ్బాయికి ఏదో మెడికేషన్స్ ఇచ్చేసి మీరు ట్రై చేయండి అని చెప్పడం కాదు, ప్రాబ్లం ఎక్కడ ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి. అలాగే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే వాళ్ళకి అంటే అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం అంటే అబ్బాయిల మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పెద్దల ఫోర్స్ వల్లనో లేకపోతే వేరే అదర్ కారణాల వల్లనో వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఈ విషయం వాళ్ళకి బయటికి చెప్పడం అనేది వాళ్ళకు జనరల్గా జరగదు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని చాలా వరకు వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్స్ తీసుకుంటే అట్లీస్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేసేట్లు మనం చేయగలుగుతాం. సో ఈ నాన్ కన్జమ్మేషన్ అనేది ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ ఎరాలో కూడా అంటే సెక్స్ గురించి ఇంత అవగాహన ఉన్నా కూడా కొంతమంది కపుల్స్ని అసలు ఇన్ని సంవత్సరాలు మేము కలవలేదు డాక్టర్ అని చూస్తున్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎవరైతే పిల్లల కోసం సెక్స్ గురించి అవాయిడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇనీషియల్గా ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నప్పుడు మీరు కాండోమ్ లాంటిది వాడి మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఏ రోజు మనకి పిల్లలు వద్దు అనుకున్నప్పుడు అసలు టోటల్గా అవాయిడ్ చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళ ఫీమేల్స్ సైకిల్లో, మెన్స్ట్రువల్ సైకిల్లో మనకు ఫర్టైల్ డేస్ అనేది ఓన్లీ 7 to 8 days మాత్రమే ఉంటాయి. అంటే మనకు పీరియడ్ అయినప్పటి నుంచి మొదటి డే నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 11వ రోజు నుంచి 18వ తేదీ రోజు వరకు మాత్రమే ఫర్టైల్ విండో. మిగతా డేస్లో జనరల్గా కలిసినా కూడా మనకు గర్భం రావడం జరగదు. సో ఆ రోజుల్లో
మీరు ఒకవేళ పిల్లలు వద్దనుకున్నా కూడా, లేదా కొంతమందికి కాండోమ్ ఇష్టం లేదు డాక్టర్, నాకు కాండోమ్ వేసుకుంటే ఎరెక్షన్స్ ఉండవు అనుకున్న వాళ్ళు కూడా ఈ మిగతా రోజుల్లో సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు కలిసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావదు. దాన్ని ఫర్టైల్ విండో అంటే 11 to 18 days మాత్రమే. ఆ రోజుల్లో మాత్రం మీరు సెక్స్ని అవాయిడ్ చేసి మిగతా రోజుల్లో నార్మల్గా మీరు కలవచ్చు. వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య అట్లీస్ట్ వారానికి 4-5 జంటలు ఇలా చూస్తున్నాను. లాస్ట్ మండే ఒక జంటను చూశాను, పెళ్ళయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒకసారి కూడా వాళ్ళు కలవలేదు. ఎందుకు అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ ప్రాబ్లం ఒక్కసారి అలా మరుగున పడిపోతే ఇంకా మిగతా విషయాలు కానీ, వర్క్ టెన్షన్స్ వల్ల కానీ, అదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అని కానీ, ఇంకా అలా వాటి మీద ఇంట్రెస్ట్ కంప్లీట్గా తగ్గిపోతూనే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే డిలే చేయకుండా వెంటనే మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించి ప్రాబ్లం ఏంటి, అది అమ్మాయిలో ప్రాబ్లమా అబ్బాయిలో ప్రాబ్లమా అని చూసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంతేగాని సంవత్సరాల కొద్దీ డిలే చేయడం వల్ల అటు ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది, అటు భార్యాభర్తల మధ్య ఏదైతే ఒక సంబంధం ఉంటుందో సంబంధం కూడా వీక్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సెక్షువల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అంతేగాని ఓన్లీ ఫ్రెండ్స్గా సెక్షువల్ రిలేషన్ లేకుండా ఉంటే మీకు ఆ అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది. నాన్ కన్జంబేషన్ గురించి ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారు వీటిలో నేను చెప్పిన కాజెస్లో ఏదైనా ఉంది అంటే ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంది. సో మీరు భయపడకుండా మీ డాక్టర్ని కలవండి, వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు.